నేను ఎప్పుడైనా ప్రజా సమస్యల మీద అందరితో కొట్లాను. ఏ రోజు కూడా శ్రీధర్ బాబు గారు అప్పుడు ఇప్పుడు మంత్రే, వారిని అడుగురు, వారు నాకు మంచి మిత్రుడు. ఏ రోజన్నా చిన్న పని అయినా రాజశేఖర రెడ్డి గారికి నేనంటే బాగా ఇష్టం. నేను కనిపిస్తే వాటి హీరో అని కొట్టి మాట్లాడటం నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు. ఏ రోజు కూడా వారితో నాకున్న ఇంటిమసిలా ఏ రోజు పర్సనల్ ఫేవర్ అడగలే. నా కౌన్సిల్ స్పీచెస్ తీసుకోండి, ఎందుకంటే వారు అప్పుడు నేను బడ్జెట్లో లాస్ట్ బడ్జెట్ ఫస్ట్ బడ్జెట్ వారు రెండోసారి ప్రభుత్వం వచ్చినాక నేను మాట్లాడింది ఉంటుంది. యూట్యూబ్లో మీకు ఎక్కడన్నా ఉండొచ్చు, చూడండి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా లేచి ఎంత గౌరవంగా రిప్లై చేసిండ్రు. అంటే ఏ రోజు కూడా మేము పైరవీల వెనకాల పరిగెత్తలేదు, సమస్యలను లేవనెత్తినము, కొట్లాడినాం. కాబట్టి అవకాశం వచ్చింది. మీకు కూడా జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఒక మంచి బ్రహ్మాండమైన అవకాశం వచ్చింది. ఈరోజు ప్రభుత్వం ఉన్నది, పార్టీ ఉన్నది తెలంగాణలో బలంగా. ఆంధ్రప్రదేశ్ జిల్లా అధ్యక్షుల్ని, ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలని స్ఫూర్తిగా తీసుకోండి. అక్కడ వాళ్ళు పడుతున్న కష్టాలకు ఇక్కడ మీకున్న కంఫర్ట్కు ఉన్న తేడాన్ని మీరు గమనించండి. అందుకే ఈరోజు పరిపాలన పరంగా రెండు రాష్ట్రాలుగా విడిపోయిన మన ఆలోచనలు, పార్టీని రెండు రాష్ట్రాలలో మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బలపడితే మనకు ప్రయోజనము, మనం బలంగా ఉంటే వాళ్లకు ప్రయోజనము. ఈ రెండు రాష్ట్రాలు కలిసి ఎదగాలి, కలిసి అభివృద్ధి జరగాలి. ఈ రెండు రాష్ట్రాలు దేశానికి ఆదర్శంగా నిలబడే విధంగా మనం వ్యవహరించాలి. రెండు రాష్ట్రాల జిల్లా పార్టీ అధ్యక్షులు సంపూర్ణమైన బాధ్యతతోని ఈ రోజు నుంచి పునరంకితం కావాలి. నిన్నటి వరకు మీకు ఎవరితోనైనా సమస్య ఉండొచ్చు, మీరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్నారంటే మీ వయసుతో సంబంధం లేదు, ఆ జిల్లాకు మీరే కుటుంబ పెద్ద. మీరు కుటుంబ పెద్ద అంటే కుటుంబంలో ఎన్నో రకాల సమస్యలతోని, ఎన్నో రకాల ఆలోచనలతోని కుటుంబంలో సభ్యులు ఉంటారు. వాళ్ళందరినీ సమన్వయం చేసుకోవడమే మీ యొక్క విజయం. మీరందరూ ఖచ్చితంగా బాగా చేస్తారని, బాగా చెయ్యాలని, చేసే క్రమంలో మా అందరి సంపూర్ణమైన సహకారం ఉంటుందని మీ అందరికి కూడా తెలియజేస్తూ మరొకసారి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎన్నో మంది పోటీ పడ్డా మీరు అధ్యక్షులుగా అవకాశం వచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్ళాలి, ఆదర్శంగా ఉండాలి అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. Subscribe us and press the bell icon for more interesting updates.